ఏపీలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నారు మాజీ సీఎం జగన్. ఇవాళ తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో రంపచోడవరం నియోజకవర్గ నాయకులు, సీనియర్ నాయకులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడిన వైఎస్ జగన్, కూటమి 2 ఏళ్ల విధ్వంస పాలనపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోందన్నారు. ఈ 2 ఏళ్లలో కూటమి పాలనలో అంతా విధ్వంసమే అన్న ఆయన మరో ఏడాదిలో పాదయాత్ర చేస్తానని చెప్పారు. చంద్రబాబు పాలనకు త్వరలోనే ముగింపు పలుకుతామని, జగన్ 2.0లో కార్యకర్తలను బాగా చూసుకుంటామని హామీ ఇచ్చారు జగన్. ఈ 2 ఏళ్లలో జరిగిన పాలన ఒకసారి ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశంగానే మారింది. ఇక అమ్మఒడి గురించి నేను చెప్పాల్సిన పనుల, మొదటి సంవత్సరం ఎగరగొట్టేసినారు, రూపాయిలే. రెండో సంవత్సరం 20 లక్షల మంది పిల్లలకు ఎగరగొట్టేసినారు. చూస్తా చూస్తా కన్ను మూసుకొని తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయింది. దేవుడు దయ వల్ల ఉన్నది ఇంకా 3 ఏళ్ళే. ఆ 3 ఏళ్లలో కూడా ఇంకొకటిన్నర సంవత్సరం కన్నా పోతే నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మన కళ్ళ ఎదుటే ఈ దుర్మార్గమైన పాలన కూడా త్వరలోనే ఎండ్ అయిపోయే పరిస్థితి కూడా త్వరలోనే వస్తుంది. అన్యాయమైన పాలన చూస్తూ ఉన్నాం. ఎవరైనా కూడా ఈ విషయాల మీద చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళ మీద కేసులు, విపరీతమైన హెరాస్మెంటు, ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం కూడా చూస్తుంది. జగన్ 2.0 స్టార్ట్ అయిన తర్వాత ఈసారి మాత్రం కార్యకర్తలను అందరికన్నా బాగా చూసుకుంటానని మాత్రం ఖచ్చితంగా